సుదర్శన చక్రం భగవాన్ విష్ణు యొక్క అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధం, ధర్మరక్షణ మరియు అధర్మనాశనం యొక్క సంకేతం. ఈ చక్రం విష్ణు యొక్క అపార శక్తిని మరియు న్యాయాన్ని సూచిస్తుంది. ఈ కథకి పురాణాల్లో విశేషమైన స్థానం కలిగి ఉంది, ముఖ్యంగా శిశుపాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన సంఘటనలో. ఇప్పుడు కథలోకి వద్దాం. పురాణాల ప్రకారం సుదర్శన చక్రం విశ్వకర్మచే నిర్మించబడిన దివ్య ఆయుధం. దీనిని సూర్యుని తేజస్సు, అగ్ని యొక్క శక్తి మరియు శివుని ఆశీస్సులతో తయారు చేశారని చెబుతారు. ఈ చక్రం అసంఖ్యాక దంతాలతో, అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తూ శత్రువులను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే విష్ణు ఆదేశం లేకుండా ఇది ఎవరిని హాని చేయదు, మరి ఎల్లప్పుడూ తిరిగి విష్ణు వద్దకు చేరుతుంది. ఒకసారి చేది రాజ్యానికి చెందిన శిశుపాలుడు అనే రాక్షసరాజు శ్రీకృష్ణుణ్ణి అవమానించాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడికి బంధువు అయినప్పటికీ అతని అహంకారం మరియు అధర్మం అతన్ని దుష్టునిగా మార్చాయి. యుధిష్ఠిరుని రాజసూయ యాగంలో శిశుపాలుడు కృష్ణుణ్ణి 100 సార్లు అవమానించాడు. కృష్ణుడు శిశుపాలుడి తల్లి శివత్సమ్మకు ఇచ్చిన వరం ప్రకారం అతను 100 అవమానాలను సహించాడు. కానీ 100వ అవమానం తర్వాత కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం అగ్నిజాలల శిశుపాలుడి వైపు దూసుకెళ్లి అతని అహంకారాన్ని మరియు దుష్టత్వాన్ని నాశనం చేసింది. చక్రం తిరిగి కృష్ణుడి వద్దకు చేరింది, ధర్మరక్షణ యొక్క గొప్ప సందేశాన్ని ఇచ్చింది. సుదర్శన చక్రం కేవలం ఆయుధం మాత్రమే కాదు, ఇది విష్ణువు యొక్క దివ్యశక్తి మరియు న్యాయం యొక్క సంకేతం. దీనిని ధ్యానించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ, భయం తొలగడం మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని చెప్తూ ఉంటారు.